సో ఇదే మనం ట్యాప్ చేయాల్సింది. నెక్స్ట్ జనరేషన్ ఆయన పిల్లలైనా మనం ఎక్కడ పట్టుకోవాలంటే వాడు ఏం చేస్తున్నాడు, క్రికెట్ వైపు వెళ్తున్నాడా, మ్యూజిక్ వైపు, ఆటల వైపు పెడుతున్నాడా, మ్యూజిక్ వైపు పెడుతున్నాడా, ఫిజికల్ అట్లా అది కనుక మనం గ్రహించగలిగితే తల్లిదండ్రులు లాంటి వాళ్ళు వాడిని అందులో పెట్టచ్చు. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఫారిన్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి అది ప్రధానమైన తేడా. అది నేను దీని ముఖంగా అంటే ఈ పాడ్కాస్ట్ ముఖంగా కూడా ప్రభుత్వాన్ని అభ్యర్థన ఏమిటంటే విదేశీ విద్యలో నీకు చదువుతో పాటు 2 ఆల్టర్నేటివ్స్ చెప్తారు. ఒకటి చదువు, 2 నీకు కళలు ఇష్టమా, స్పోర్ట్స్ ఇష్టమా. నీకు కళలు ఇష్టమైతే ఏరుకో, డ్రాయింగ్ చేస్తావా, మ్యూజిక్ చేస్తావా, పోయిటరీ రాస్తావా, బికమ్ సంథింగ్. ఆర్ అదర్వైజ్ స్పోర్ట్స్, క్రికెట్ ఆడతావా, ఫుట్బాల్ ఆడతావా, వాలీబాల్ ఆడతావా, ఈదుతావా, ఇష్టం. సో ప్రతి విద్యార్థికి చదువుతో పాటు ఒక ఆట అయినా రావాలి, ఒక కళ అయినా రావాలి. ఎంత గొప్ప విషయం.